తింటున్నా. అవునా? ఫిష్ పికిలా? ఓ సూపర్ సూపర్. నాకు ఫిష్ కర్రీయే ఉండరాదు, పికిల్ దాకా ఏం పోతా. ఫిష్ కర్రీ కూడా ఉండరాదు, నేను ఇంతవరకు వండలేదు. బంగారం, నాకు కేక్ ముక్క అయినా ఇస్తావా లేదా? పుష్ప, ఏం కావాలి బేటా, నీకు ఏం కావాలి? నేను నిజం చెప్తున్నాను, నా ఛానల్ సక్సెస్ అవ్వడానికి 50% నీది హెల్ప్. నేను చెప్తున్నాను గిరిధర్, ఇంకా 50% మా తమ్ముడు, ఒక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడిది, ఇంకా కొంతమందిది. 50% మాత్రం నీదే 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 నీదే. 100%లో 50% నీదే బెటా. నువ్వు చేసిన హెల్ప్ వల్లనే నాకు డబ్బులు వచ్చాయి, నేను గర్వంగా చెప్పుకుంటాను, నీ పేరు చెప్పుకుంటాను, అలా ఏం లేదు. కంగ్రాచులేషన్స్ అక్క, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యో అమ్మ, నిజం రాదురా, నేను ఇంత పెళ్ళయి నేను ఇన్ని ఇయర్స్ ఉన్నాను కానీ ఇంతవరకు వండలేదు. నాకు నాన్ వెజ్ వండక రాకపోయేది, మా అబ్బాయి పుట్టిన తర్వాత నేను నాన్ వెజ్ వండడం నేర్చుకున్నాను. అంటే ఇంట్లో చిన్నదాన్ని, వంటలు సరిగ్గా రాకపోయేది. మా అమ్మ వాళ్ళు నాన్ వెజ్ అసలే చేయనీయకపోయే వాళ్ళు, వెజిటేబుల్స్ ఏదో అలా అలా చేసేదాన్ని. ఇక్కడికి వచ్చినాక మీ నాన్నగారు అసలు నాన్ వెజ్జే తినరు, ఇంకేం వండాలా? ఇప్పుడు పిల్లలు తింటారని చికెన్ ఒకటి వండ నేర్చుకున్నాను. అట్లా చికెన్ మటన్ వండుతాను, పచ్చి రొయ్యలు వండుతాను, ఇష్టంగా తింటారు పిల్లలు. మిగతాది అయితే రాదు. విజయవాడ వచ్చేటప్పుడు ఫోన్ చేయండి. అన్నయ్య, గంగాధర్ అన్నయ్య, శ్రీమాత్రే నమః, శుభోదయం, శుభ మధ్యాహ్నం, భోజనం చేశారా? ఖచ్చితంగా చేస్తాను అన్నయ్య, మిమ్మల్ని మర్చిపోతాను అన్నయ్య, మర్చిపోను. జై మార్కండేయ్య, జై జై మార్కండేయ్య. హాయ్ ముద్దులక్క, హాయ్ రా నాగా, శ్రీమాత్రే నమః, శుభ మధ్యాహ్నం రా. భోజనం చేసావా? ఏంటి స్పెషల్ ఇవాళ వంట? పొద్దునంటే పూరి, ఆలు ఫ్రై, ఆలు. ఇప్పుడు లంచ్ చేయలేదురా, లేట్ తిన్నాను, లంచ్ అయితే చేయలేదు అంతే. హాయ్ జిఆర్ గారు, గంగాధర్ అన్నయ్య. నిజంగా గంగాధర్ అన్నయ్య నా లైవ్ల వల్ల, నా లైవ్లోకి వచ్చే వాళ్ళందరి లైవ్లోకి వెళ్తాడు. చాలా రెస్పెక్టబుల్ పర్సన్, చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మనుషులకైతే. నాకు చాలా సంతోషం అన్నయ్య. నేను ఎప్పుడంటే నైట్ లైవ్లు పెడతాను కదా, నాకు భలే ఇష్టం అన్నయ్య అంటే. ఓ బావా, చెల్లి లైవ్ చేస్తుంది చూడు బావా, ఒక్కసారి చూడరా, అదే బావా అన్నీ పెడతాడు. నాకైతే నిజంగా సొంత బావా అన్నట్టు పిలుస్తాడు చూడు, నాకు ఆ అభిమానం అయితే చాలా ఇష్టము. ఓ బావా చూడరా, అదే ఒక్కసారి చెల్లి ఏం చేస్తుందో చూడే అని పెడతారు చూడు, మస్తు ఇష్టం గంగాధర్ అన్నయ్య. ఆ డైలాగ్ పెట్టడం మాత్రం మస్తు ఇష్టం అనిపిస్తుంది. లేదు మమ్మీ, అంతా నీ కష్టము, నేను బాగా కష్టపడ్డాను, ప్రతిఫలం దక్కింది మమ్మీ. లేదు నాన్న, నీది కూడా ఉన్నది, నీ కృషి లేదని అనను నేను, ఎందుకంటే అనను. నేను నువ్వు చెప్పిన ఇన్సిడెంట్ నువ్వు చెప్పడం వల్లనే, లేకపోతే నేను నిజంగా నాకు రీయూజ్ వచ్చినప్పుడు నేను కాంటాక్ట్ అవ్వకపోతే, నేను నీ ద్వారా పరిచయం అయ్యేది ఉంటే, నేను ఆ ఒక్క చిన్న వీడియోకి నేను కొంచెం చేంజ్ ఎడిటింగ్ చేసేది ఉంటే, నాకు ఇప్పుడు 2 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు ఇప్పటికీ నేను ఒక 3-4 టైమ్స్ అన్న సాలరీ ఎత్తుకునేదాన్ని బెట్ట. నిజం చెప్తున్నాను, నాకు రూల్స్ తెలియదు, నాకేం తెలియదు కాబట్టి ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి మమ్మీ అని చెప్పావు చూడు, నాకు అందువల్ల నేను మర్చిపోను బెట్ట. బంగారం వచ్చిండు. ముద్దుల అక్క నమస్తే, బాగున్నారా? తిన్నారా బంగారం? తిన్నావా అంటున్నాడు. నేను వచ్చానుగా బంగారం అంటున్నారు. హాయ్ కుమారి, శ్రీమాత్రే నమః, శుభ మధ్యాహ్నం కుమారి. భోజనం చేసినావా? పిల్లలు ఎంజాయ్ బాగా చేస్తున్నారా సమ్మర్ హాలిడేస్? బంగారం బాగున్నావా అంటున్నది నాగలక్ష్మి. కుమారి అక్క హాయ్ నమస్తే అంటున్నారు. హాయ్ సైదిరెడ్డి తమ్ముడు. దుర్గా బాగుందా తమ్ముడు? శ్రీమాత్రే నమః, శుభ మధ్యాహ్నం. ఎక్కడున్నావు తమ్ముడు? డ్యూటీకి వెళ్ళిపోయావా లేకపోతే ఇంటి దగ్గర ఉన్నావా? నా కోడళ్ళు బాగున్నారా? కోడళ్ళ పేర్లు మర్చిపోయాను కానీ ఇద్దరు ఆడపిల్లలు కదా సైదిరెడ్డి తమ్ముడు. నా కోడళ్ళు బాగున్నారా? హాయ్ గిరిధర్ అంటుంది మా రెడ్డమ్మ. తిన్నావా గిరిధర్? హాయ్ సిస్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ సునీత సిస్టర్, శ్రీమాత్రే నమః, శుభ మధ్యాహ్నం సిస్టర్. బాగున్నారా? భోజనం చేశారా? ఏంటి స్పెషల్? హలో అండి, ఎలా ఉన్నారు? హే మన్మయ్య గారు, బాగున్నారా? శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం. బాగున్నారా? భోజనం చేశారా? మీది మానిటైజేషన్ అయిందా? నాకు సాలరీ వచ్చిందబ్బా మన్మయ్య చెప్తున్నాను. మీరు బెంగళూరు నుంచి గుర్తుపెట్టుకున్నాను, నేను మర్చిపోలేదు. మీకు ఒక పాపనో బాబో ఒక్కరే, అది మట్టుకు మాత్రం గుర్తుంది. చాలా బాగా మీ ఒరిజినాలిటీతోటే మీ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. చాలా బాగుంటాయి మీ వీడియోస్, చాలా బాగుంటాయి. నేను బాగున్నా అక్క, ఇంకా తినలేదు అక్క, మీరు తిన్నారా అక్క అంటున్నారు. ఫోన్ చేశారా సిస్టర్? నేను చేయలేదు, ఇవాళ తినడమే, టిఫిన్ తినలేదు, లేట్ అన్నం తినేసాను, తింటాను. బీరకాయ కూర పచ్చి పులుసు చేశాను, తెలంగాణ స్పెషల్.
సునీత అక్క బాగున్నారా? భోజనం చేశారా? టిఫిన్ అయింది, ఇడ్లీ